ప్రార్థించుకుందాము. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దానియేలు గ్రంథము 10వ అధ్యాయానికి వచ్చినాం తండ్రి. హెబ్రీ భాషలో రాయబడుతుంది తండ్రి. ఈ యొక్క 10వ అధ్యాయము మొత్తం 21 వచనాలు ఉన్నవి తండ్రి. 21 వచనాలు. దాన్ని మాకు నేర్పమని కోరుచున్నాం తండ్రి. దాన్ని ధ్యానిస్తుండగా నీ సన్నిధి కాంతిని తోడుగా ఉంచమని కోరుచున్నాం. నీ పరిశుద్ధాత్మను మాకు దయచేయమని కోరుచున్నాం. వింటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దానియేలు గ్రంథము 10వ అధ్యాయానికి మనము వచ్చి ఉన్నాము. ఈ యొక్క దానియేలు గ్రంథము 12 అధ్యాయాలు కలిగిన 12 అధ్యాయాలు కలిగిన గ్రంథము అన్నట్టు. 12 అధ్యాయాలు ఉంటాయి. ఈ తోరా అంటే హెబ్రీ భాషలో తోరా అంటారు. తెలుగులో ఏమంటారంటే ధర్మశాస్త్రం అంటారు. అంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, ఇవన్నీ 5 పుస్తకాలను 40 సంవత్సరాలలోనే మోషే రాసినాడు. 5 పుస్తకాలను 40 సంవత్సరాల లోపే ఈ యొక్క మోషే రాసినాడు. కానీ దానియేలు గ్రంథం అంతటికి కలిపి 50 సంవత్సరాలైంది. 357 వచనాలే ఉన్నాయి దానియేలు గ్రంథంలో. మొత్తం 12 అధ్యాయాలలో ఎన్ని వచనాలు ఉన్నాయంటే 357 వచనాలే ఉన్నవి. ఈ 357 వచనాలు రాయడానికి ఆయనకి ఎంతకాలం పట్టిందంటే 50 సంవత్సరాలు పట్టింది. అంటే చూడండి ఎంత అది తీసుకున్నాడో, ఎంత శ్రమ తీసుకున్నాడో. ఒక 357 వచనాలే ఉన్నవి. దానికి 50 సంవత్సరాల కాలం పట్టిందంటే ఎంత విపులంగా రాసినాడో, అంటే ఎంత ప్రెసైజ్ అంటే క్లుప్తంగా రాసినాడో మనకు అర్థమవుతుంది అన్నట్టు. ఈ ఒక్కొక్క పదము ఎంతో భావము, ఎంతో అర్థము, ఎంతో ఉన్నదన్నట్టు. ఒక్కొక్క పదంలో చాలా ఒక్కొక్క పదాన్ని ఆయన ఏం చేసినాడంటే రాసినాడు. 50 సంవత్సరాలు 357 వచనాలనే రాసినాడు. అంటే అందులో ఎంత ఆయన జ్ఞానం ఉన్నదో మనం తెలుసుకోవాలి. 2వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఈ యొక్క అరమేక్ భాషలో ఉన్నది. 8వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు 1వ అధ్యాయము, మరియు 8వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఈ యొక్క హెబ్రీ భాషలో రాయబడినది. 2 భాషలే రాయబడినవి. ఒకటి అరామేకు, ఒకటి హెబ్రీ భాష. యేసుక్రీస్తు ఉన్న కాలంలో ఎక్కువగా ఆయన ఏ భాష మాట్లాడినాడండి? అరమేక్ భాషని మాట్లాడినాడు. అరమేక్ భాష. ఆయన యెరూషలేముకి ఎప్పుడైతే వచ్చినాడో అప్పుడు హీబ్రూ మాట్లాడినాడు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఆయన ఎక్కడున్నాడు? గలిలయలో ఉన్నాడు, కపెర్నహూములో ఉన్నాడు. చాలా కాలము కపెర్నహూములో ఉన్నాడు, గలిలయ ఉన్నాడు.
3 పండుగలకు వస్తాడు అన్నట్టు. ఒకటి పస్కా పండుగ, ఒకటి పెంతెకోస్తు పండుగ, ఒకటి గుడారాల పండుగ. 3 పండుగలకు ఆయన వస్తాడు. ఈ యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇంకో పండుగ ఉన్నది, అది లైట్స్ అని అంటారు అన్నట్టు. లైట్ పండుగ, హనుకా పండుగ అన్నట్టు. హనుకా అది యాహోవా పండుగలలో కాదు, కానీ యూదులు పెట్టిన పండుగలలో అదొకటి. ఇంకోటి పూరిమ పండుగ. పూరిమను ఇది లైట్స్ అనేది వీళ్ళు యూదులు పెట్టిన పండుగ అన్నట్టు. అది దాని గురించి చరిత్ర ఉన్నది, కానీ దాని గురించి తర్వాత చెప్పుకుందాం. ఈ యొక్క 7వ అధ్యాయములో ఈ 2వ అధ్యాయానికి సమానం. ఈ 8వ అధ్యాయంలో ఏమున్నది? 8వ అధ్యాయంలో చాలా 4 జీవులు ఉన్నాయి, 4 జంతువులు ఉంటాయి అన్నట్టు. 9వ అధ్యాయంలో 2 జంతువులు ఉంటాయి. ఒక చిన్న అది 9వ అధ్యాయంలో 24 నుండి 27 వరకు 70 వారాల గురించి దర్శనం ఉన్నది. మొత్తం ఎన్ని దర్శనాలు కలిగినవి ఆయనకు, దానియేలుకు అంటే 7వ అధ్యాయము ఒకటి, 2వది 8వ అధ్యాయము, 3వది 9వ అధ్యాయము, 4వది 10వ అధ్యాయము, 11, 12వ అధ్యాయాల వరకు ఉన్నవి. 12వ అధ్యాయంలో 12:5లో ఒక దర్శనం ఉన్నది. మొత్తం 5 దర్శనాలు చూసినాడు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని దర్శనాలు కలిగినవి? దానియేలుకు 5 దర్శనాలు కలిగినవి. 5 దర్శనాలను ఈయన చూసి ఆ 5 దర్శనాలనే చెప్తున్నాడు. ఈ 2వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఈ యొక్క నెబుకద్నెజరు చూస్తాడు అన్నట్టు. దర్శనాలను కాలాలను అంటాడు, వాటి భావనను చెప్పమంటే దానియేలు చెప్తాడు అన్నట్టు. అది అంతా చెప్పుకున్నాం మనం, కానీ మళ్ళీ రివైండ్ చేస్తున్నాను. ఇక 10వ అధ్యాయానికి వస్తే ఆయనకు ఒక విచిత్రమైన దర్శనం కలుగుతుంది. ఏం దర్శనం అంటే విజిబుల్, ఇన్విజిబుల్ ఉంటుంది అన్నట్టు. అంటే దృశ్యమైనవి, అదృశ్యమైనవి ఆయనకు కనబడతాయి. దృశ్యమైనవి మనకి కనబడతాయి, ఎట్లాగైనా దృశ్యములు అంటే కనబడేటివన్నీ కనబడతాయి. కానీ ఆత్మీయమైన భావనలో ఈ అదృశ్యమైన శక్తులు ఉంటాయి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. దేనికి? ఇస్రాయేలు దేశానికును ఇరాన్కు యుద్ధం జరుగుతుంది. కానీ ఆ యుద్ధం జరుగుతుంది, అది విజిబుల్ అంటే మనకు కనబడుతుంది. ఎవరు ఎప్పుడు ఏం చేస్తున్నారు, నెతన్యాహు ఏం చేస్తున్నాడు, ఈ ఇరాన్ యొక్క రాజు ఏం చేస్తున్నాడు అనేది మనకు విజిబుల్గా కనబడుతుంది. కానీ ఇన్విజిబుల్గా అవబడేది మనకు అవబడదు. అది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇన్విజిబుల్గా అక్కడ పరలోకంలో ఒక యుద్ధం జరుగుతుంటుంది, అది జరుగుతుంటే భూలోకంలో జరుగుతుంది. పరలోకంలో యుద్ధాలు జరుగుతుంటవి. అవి జరిగినప్పుడు ఈ మనుషులు ప్రేరేపింపబడి వాళ్ళు యుద్ధాలు చేస్తుంటారు. మంచిగా గ్రహించాలి. ఈ లోకరీతిగా యుద్ధాలు జరిగేది వేరుంటుంది, పరలోకంలో జరిగే యుద్ధాలు వేరే ఉంటాయి. ఇవి ఫైనల్ యుద్ధం అన్నట్టు. ఇది ఏంటిది? ఫైనల్ యుద్ధం. ఈ యొక్క యుద్ధము ఫైనల్. ఇది అయిపోయిన తర్వాత ఒక్క తుపాకీ వాడరు, ఒక బాంబు వాడరు,
ఒక రాకెట్ వాడారు, ఏమి వాడారు అన్నట్టు. 1000 సంవత్సరంలో ఇవి ఏవి ఉన్నాయి. 7 సంవత్సరాలు ఇప్పటి నుండి, కోవిడ్-19 నుండి 7 సంవత్సరాలే మనకు ఉంటుంది. 7 సంవత్సరాల వరకే ఈ యుద్ధాలు జరుగుతాయి. 7 సంవత్సరాల తర్వాత యుద్ధాలు మానుతారు అన్నట్టు, అందరు మానుతారు. అప్పుడు క్రీస్తు రాజ్యము వచ్చేస్తుంది. అప్పటి వరకు ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు ఉన్న ఆ యొక్క తీర్పులు జరుగుతుంటాయి అన్నట్టు. ఏం తీర్పులు? ఆయన ఒక్కొక్క ముద్రను విప్పుతున్నప్పుడు ఒక్కొక్క తీర్పు బయలుపెడుతుంది. ఒక్కొక్క బూర మోగుతుంటుంది. ఒక పాత్ర కుమ్మరింపబడుతుంది. చాలా జాగ్రత్తగా వినాలి. 7 ముద్రలు ఉంటవి, 7 బూరలు ఉంటవి, 7 పాత్రలు ఉంటవి. 7 ముద్రలు ఉంటవి, 7 బూరలు ఉంటవి, 7 పాత్రలు ఉంటవి. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఈ ముద్ర యేసుక్రీస్తు విప్పుతుంటాడు అన్నట్టు. యేసుక్రీస్తు ముద్రలు విప్పుతుంటాడు, బూరలు మోగుతుంటాడు. నాకు తెలుసు నీతో చెలిమేలా, నీకు నాకు స్నేహమా, ఓ సదన దగ్గరికి రావదు పో, ఓ సదన దగ్గరికి రావదు పో, ఓ సదన దగ్గరికి రావదు పో, ఓ సదన దగ్గరికి రావద్దు పో. ఏసే నా మిత్రుడు, ఏసే నా రక్షకుడు, ఏసే విమోచకుడు, నా ప్రభు ఏసే. ఏసే నా మిత్రుడు, ఏసే నా రక్షకుడు, ఏసే విమోచకుడు, నా ప్రభు ఏసే. లా 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 లా. హల్లెలూయా హల్లెలూయా. బాగా పాడారు. థ్యాంక్ యూ. తాతయ్య ప్రైజ్లో నేను వాడతా. శృతికనా? పాడు. You are my strength when I am weak. You are the treasure that I seek. You are my all in all. Seeking you as a precious show. Lord, I give up, I be a fool. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. Taking my cross, my sin, rising again, I bless your name. You are my all in all. When I fall down, you pick me up. When I am dry, you fill my cup. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. Hallelujah. అదే బాగా పాడినమ్మా. బాగా శృతిక, బాగా అదే నేను ఫ్రెండ్స్లో చదివా. నేను పాడతా. హర్షిక పాడు. Heaven,
చుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనింతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూప కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఈ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనింతటి దాననయా నాపై కృప చూపుటకు కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు అందరూ నన్ను విరచిన నన్ను విడువను యేసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనింతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా హల్లెలూయా 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 బాగా పాడినావు. థ్యాంక్ యూ తాత. విన్నా విన్నా అన్నా ఓ పాట పాడా మేము పాడతాం. నువ్వు పాడు. మీరు ముగ్గురు ఇట్లా ఎవరైనా పాడండి, ముగ్గురు పాడండి. విజయవాడ అంట గోల్డ్ షాప్ కాడ వెళ్ళాడరా వసంత్. విజయవాడ గోల్డ్ షాప్ దగ్గర పోయింది. నిన్ను పోలిన వారెవరు మెను చేయు దేవుడవు నిన్నేనే నమ్మితి నా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని నిన్నే నా జీవితమునకు పోవునయ్యా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని నీవు లేని జీవితం అంతా పెద్దముగా పోవునయ్యా దానికి ఆరాధన ఎలోహీం ఆరాధన అడోనాయ్ ఆరాధన యేసువా ఆరాధన దానికి ఆరాధన ఎలోహీం ఆరాధన అడోనాయ్ ఆరాధన యేసువా ఆరాధన కృంగియున్న నన్ను చూసి కన్నీటిని తుడచివయ్యా కంటి పాప వాళ్ళే కాచి కరుణతో నడిపివయ్యా కృంగియున్న నన్ను చూసి కన్నీటిని తుడచివయ్యా కంటి పాప వాళ్ళే కాచి కరుణతో నడిపివయ్యా యెహోవానికి ఆరాధన ఎలోహీం ఆరాధన అడోనాయ్ ఆరాధన యేసువా ఆరాధన యెహోవానికి
నీకే ఆరాధన ఎలోహీం ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన మరణపు మార్గమందు నడిచిన వేరయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా మరణపు మార్గమందు నడిచిన వేరయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా దానికి ఆరాధన ఎలోహీం ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన దానికి ఆరాధన ఎలోహీం ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన. థ్యాంక్ యూ. మంచిగా పాడినారా చిన్నగా చిన్న బాగా పాడినారా బావాన థ్యాంక్ యూ మామయ్య. ఇంకెవరు పాడతారు? చెల్లె వాడుతుందారా? చెల్లెనన్న అమ్మనన్న వాడుతుందా? చిన్ను నిస్సి లేదన్నా, నువ్వు పాడు. నిస్సి బయటికి పోయింది వాళ్ళ డాడీ తోటి. నువ్వు పాడు. సరే పాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారము దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారము దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకు కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి కరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి కరిగిపోయినా, తన చిత్తం నెరవేరుస్తాడు,
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి నిన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోను నన్ను విడువడు. హల్లెలూయా. హల్లెలూయా. బాగుపడ్డా. థ్యాంక్స్ అన్న. బాగా పాడినావు రవినాథ. థ్యాంక్స్ అక్క. కొంగరా నిస్సి ప్రైజ్ లార్డ్ డాడీ. ప్రైజ్ ది లార్డ్. బాగున్నావమ్మా? బాగున్నా డాడీ, మీరు బాగున్నారా? పాట పాడమ్మా. ఓకే డాడీ, పాడుతున్నా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుగొంటినే. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు? యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు? యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా,
అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బాగా పాడినావు. థ్యాంక్ యూ డాడీ. బాగా పాడినావు బిడ్డ. థ్యాంక్ యూ అత్త. బాగా పాడిన. థ్యాంక్ యూ. అమ్ముందా ఎవరన్నా పాడతారా? నిసి అమ్ముందా పాడుతుందా? ఉంది డాడీ. పాడు. పాడతారు. ఇస్తుంది. ప్రైజ్ లార్డ్ బాగా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడ్. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నా ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే. ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. మంది పడు నా గుడారము సమీపించదు, అపాయము రానే రాదు. నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా
యేసునికే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించవు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బాగున్నావురా. థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ బాగున్నారమ్మా. నువ్వే పాడాలి ఇక అక్క. ఇక నేనే ఉన్నా ఇప్పుడు. నేనే ఉన్నా పాడుతా ఒకటి పాడు. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడను వినోదన పాడను నీ కీర్తన పొగడను వినోదన వందనం యేసయ్యా కనుడవు నీవయ్యా వందనం యేసయ్యా కనుడవు నీవయ్యా గత కాలమంతా నీ నీడలోను దాచావు దేవా వందనం ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా ఇక్కత్తులతోనూ కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయా ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా ఇక్కట్లతోనూ నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తం నిండు ధైర్యము నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వినోలనా పాడనా నీ కీర్తన పొగడనా వినోలనా వందనం యేసయ్యా
మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయా. నిందలతో నేను నిండిన వేళ నీ దర్శన హస్తము నన్ను తాకినయా. మాటలే మంటగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయా. నిందలతో నేను నిండిన వేళ నీ దర్శన హస్తము నన్ను తాకినయా. నీ మాట చక్కటి జీవపు ఊట మరువనెన్నడు నిన్ను స్తుతించుగా. మాట చక్కటి జీవపు ఊట మరువనెన్నడు నిన్ను స్తుతించుగా. యేసయ్యా ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా విభుడవు నీవయ్యా. నీ నీడ దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తనా పొగడనా వేణోళ్ళనా. పాడనా నీ కీర్తనా పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. బాగా పాడినావే. థ్యాంక్ యూ స్వామి. అందరు అయిపోయినరా? ఇంకెవరైనా పాడేదన్నా? అమ్ములు పాడుతుందా? మిక్సీ అమలత పాడుతుందా? అది దగ్గు వస్తుందట, ఇంకా కంట్రోల్ కావట్లే. మంచి